Hi, hello viewers. Welcome to NTV Sports. This is Tarak. Valleru Developers presents IPL 2024 analysis powered by My Doctor Pain Relief Products and gift partner Big C. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్. మామూలుగా అయితే ఈ మ్యాచ్కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు, బట్ కింగ్స్ 11 పంజాబ్ అంచనాలకు మించి రాణిస్తుంది. మరి ఒక పక్కనేమో టాప్ ఫామ్లో కొనసాగుతున్న సిఎస్కే ఉంది. మరి వీళ్ళిద్దరు బ్యాట్లు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దీనిపై మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం సుధీర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సుధీర్ జీ. హాయ్ తారక్, ఎలా ఉన్నారు? గోయింగ్ గ్రేట్ గన్స్ ఆల్వేస్. ఎస్. అయితే ఇక్కడ ఈ రోజు చూసుకుంటే గనక సిఎస్కే వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ అనే మ్యాచ్ జనరల్‌గా ఎలా ఉండాలంటే అసలు దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సిఎస్కే గెలిచేస్తది అని చెప్పాల్సిన మ్యాచ్. కాకపోతే కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళు ఇప్పుడు ఆడుతున్న ఫాము అంటే కొత్తగా వచ్చిన ఈ శశాంక్ గాని, అశుతోష్ గాని వీళ్ళందరూ ఉన్న ఫామ్‌కి చూసుకుంటే గనక అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదన్నట్టు ఆడుతున్నారు కదా! మరి సిఎస్కే గనక ఒకవేళ పంజాబ్ చేతిలో ఓడిపోతే జరిగే పరిస్థితులు ఏంటి? అసలు ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్ మీ మీ ఉద్దేశం ప్రకారం? ఇప్పుడున్న సిచ్యువేషన్లో తారక్, కింగ్స్ 11 పంజాబ్కు ఎవ్రీ మ్యాచ్లో విక్టరీ మ్యాండేటరీ అయిపోయింది. చెన్నైకి ఏంటంటే ఒక మ్యాచ్ ఓడిపోయినా కానీ కొంచెం రిలాక్స్డ్గా ఉండి మరొక మ్యాచ్లో విక్టరీ సాధిస్తే సరిపోతుంది, టాప్ ప్లే ఆఫ్లో ఉండాలి అంటే. సో కింగ్స్ 11 పైన ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని వాళ్ళు కూడా తాడో పేడో కనుక వాళ్ళు డెఫినెట్లీ ఫ్రీగా ఆడతారు. అండ్ అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా మొన్నటి విక్టరీ వాళ్ళకు ఎప్పుడైతే కోల్కతాను పైగా హైయెస్ట్ చేజ్ ఉంది ఐపీఎల్. అబ్సల్యూట్లీ 262 ఐపీఎల్లోనే కాదు, చరిత్రలో కూడా జరగలేదు. అవును. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వెస్ట్ ఇండీస్ మధ్యలో 259 చూసాం. సో దాన్ని కూడా వాళ్ళు బ్రేక్ చేయగలేదు. అఫ్ కోర్స్ ఈ సీజన్ లో చాలా రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయి. హైయెస్ట్ టోటల్ చూసాం. అంటే ఒక టాప్ పొజిషన్ లో టేబుల్ టాపర్ గా ఉన్న అంటే సెకండ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళని ఓడించడం అనేది అది కాన్ఫిడెన్స్ అనేది 10 టైమ్స్ బూస్ట్ చేస్తుంది కదా. డెఫినెట్లీ చేస్తుంది. అండ్ అందుకనే కోల్కతా పైన చాలా ప్రెషర్ పెరుగుతూ వచ్చింది. సో నేనేమనుకుంటానంటే ఆ కాన్ఫిడెన్స్ క్యారీ చేయాలి వాళ్ళకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఏర్పడిందంటే వాళ్ళకు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఇంగ్లీష్ ప్లేయర్స్ ఎవరు కూడా ఫామ్లో కనబడలేదు. ఫస్ట్ మ్యాచ్లో కరణ్ పర్వాలేదు అనిపించుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అతను అంత పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్. శిఖర్ ధవన్ దూరం కావడం కొన్ని మ్యాచెస్లో. బట్ జానీ బెస్టో ఎప్పుడైతే వాళ్ళకి ఫామ్లోకి వచ్చాడు, బెస్టో ఇస్ సచ్ ఎ ప్లేయర్. మనం సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడుతున్నప్పుడు కూడా చూసాం కదా. ఒక్కసారి ఫామ్లోకి వచ్చిన తర్వాత ఐ థింక్ అతన్ని ఆపడం చాలా కష్టం. అన్స్టాపబుల్గా ఉంటాడు. తర్వాత అటాక్ కూడా అలాగే చేస్తుంటాడు. ఆ అగ్రెసివ్ అప్రోచ్ అయితే కంటిన్యూ అయితే మాత్రం మొన్న మనం చూసిన మ్యాచ్ తర్వాత ఫుల్ గా ఫామ్ లోకి వచ్చాడు, అద్భుతంగా ఫామ్ లోకి వచ్చాడు. మామూలు ఫామ్ లోకి రాలేదు. ఆ కసి అదంతా కనబడింది. ఎందుకంటే ఇంగ్లాండ్ ఇండియాకి వచ్చినప్పుడు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అతన్ని కంటిన్యూ చేశారు. బట్ ఎప్పుడు కూడా చెప్పుకోదగ్గ ఒకటి రెండు ఇన్నింగ్స్ మినాయించి ఎక్కడ కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ లేదు అతను. బట్ అతని ఫామ్ అనేది నేను అనుకుంటానంటే ఒక టానిక్ లాగా అయిపోయింది ఫుల్. ఎందుకంటే శిఖర్ ధవన్ రావడం అనేది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ శిఖర్ ధవన్ మిగిలిన మ్యాచెస్లో మంచి ఫిట్నెస్తో కోలుకొని అతను ఆడినట్లయితే ఇంకా వాళ్ళకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళకు మెయిన్ ప్రాబ్లం అదే ఉంది ఓపెనర్స్లో. అండ్ శామ్ కరణ్ కూడా నేను అనుకుంటాను కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా తీసుకోవాలి. అంత పెద్ద చెప్పుకోదగ్గ స్పెల్స్ కూడా బౌలింగ్లో చేయటం ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. యాక్చువల్లీ అంత డీసెంట్ జాబ్ చేస్తున్నాడు అని కూడా అనుకోలేము. అంటే ప్లేయర్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి. బట్ జానీ బెస్టో ఫామ్ అనేది నేను అనుకుంటాను చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ అతనితో పాటు మీరు చెప్పినట్టుగా అబ్సల్యూట్లీ వాళ్ళకు లోవర్ ఆర్డర్లో అచ్యుత్ కానివ్వండి, శశాంక్, వీళ్ళిద్దరు. శశాంక్ హ్యాస్ బీన్ బ్రిలియంట్ అండి. శశాంక్ ఆడుతున్నటువంటి విధానం చూసినట్లయితే అంటే నేను కూడా T20 వరల్డ్ కప్ టీంలో ఎందుకు ఉండకూడదు అన్నటువంటి ఒక సిగ్నల్ ఇస్తున్నాడు. ఎందుకంటే మంచి ఫినిషర్గా, ఇప్పుడు మనం ఎలానైతే సూర్యకుమార్ యాదవ్ ఒక ఫినిషర్గా చెప్పుకుంటూ ఉంటామో, ఐ థింక్ ఆ ఫినిషింగ్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. మీరు వాళ్ళు గెలిచినటువంటి మ్యాచెస్లో, పంజాబ్ గెలిచిన మ్యాచెస్లో శశాంక్ అండ్ అశుతోష్ చాలా ఎక్కువగా ఉంది. మొన్న కూడా ఒక ఎండ్ నుంచి ఆడినా కూడా చాలా శశాంక్ వచ్చిన తర్వాతే ఆ మూమెంటం అనేది మారిపోయినాయి. సో వాళ్ళకు కూడా ప్రాబ్లం ఏంటంటే రబడా కూడా మళ్ళీ అగైన్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఆల్ బౌలర్స్ లాగా అతను కూడా పనిష్మెంట్ ఎదుర్కొంటూ ఉన్నాడు. బికాస్ అతన్ని కూడా కొట్టడం చూసి. బట్ అతను వాళ్ళ టీంకి వచ్చేసరికి బ్రార్ కానీ వీళ్ళు కానీ కొంతవరకు బెటర్ అనిపిస్తున్నారు కదా మిగతా. పర్వాలేదు. బట్ వాళ్ళకు కూడా రాహుల్ చహర్ మిస్ అయినారు కొన్ని మ్యాచెస్ లో. సో చహర్ కూడా నేను అనుకుంటాను ఐ థింక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. బికాస్ ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్ యాక్చువల్లీ. అండ్ హర్షదీప్ బౌలింగ్ కూడా చాలా చాలా కీలకం వాళ్ళకి. బికాస్ హర్షదీప్ ఐ థింక్ అతను కూడా ఇప్పుడు రేస్లో ఉన్నాడు కనుక ఐ థింక్ అతను కూడా కొంచెం డిఫరెంట్ యూనో స్ట్రాటజీ ఉండాలి. ఇప్పుడు కసి అనేది డిఫరెంట్గా ఉండాలి. బికాస్ ఇప్పుడు వరల్డ్ కప్ టీం ఇంకా అనౌన్స్ చేయలేదు కనుక ఐ థింక్ వీళ్ళందరూ కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ కనుక. ఒక పక్కన సిఎస్కే చూసుకుంటే కనుక అందరూ మీరు అన్నట్టు టాప్ ఫామ్లో ఉన్నారు. అంటే వాళ్ళకి బౌలింగ్ అనేది కూడా చాలా ఒక స్ట్రెంగ్త్ కింద అనిపిస్తుంది. అంటే ఫస్ట్ 2 ఓవర్స్ బౌల్ చేయడానికి ఒక
అంటే ఒక పక్కన బంగ్లాదేశ్ బౌలర్ని తీసుకున్నారు, ఒక పక్కన శ్రీలంకన్ బౌలర్ శ్రీలంక పతిరానాను ఒక 10th ఓవర్ తర్వాత తీసుకొచ్చి అతన్ని చివరి వరకు కంటిన్యూ చేస్తున్నారు. ఈ బౌలింగ్ వండర్లు అనేవి వాళ్ళకి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకు మళ్ళీ దాంతో పాటు తుషార్ దేశపాండే అద్భుతంగా బౌలింగ్ చేస్తారు ఈ టోర్నమెంట్ లో. దీపక్ చహర్ అంత లేకపోయినా కూడా తుషార్ దీపక్ చహర్ స్టార్టింగ్ లో కొన్ని వికెట్లు, బట్ తుషార్ దేశపాండే అనుకున్న సమయాల్లో వాళ్ళు వికెట్స్ అందిస్తున్నాడు. అండ్ జడేజా కూడా చాలా మంచి ఫామ్ లోకి రావడం చూస్తున్నాం. జడేజా కూడా అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్పిన్నర్స్కి ఏమైనా ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నట్లయితే ఐ థింక్ జడేజా వన్ స్పెల్స్ వాళ్ళు జస్ట్ మొన్నటి మ్యాచ్లో మనం చూసాం సన్ రైజర్స్ అగైన్స్ హైదరాబాద్. మోయిన్ అలీకి కూడా బౌలింగ్ ఇచ్చే అవసరం లేకుండా వాళ్ళు. మోయిన్ అలీకి పాపం బ్యాటింగ్ రాలేదు, బౌలింగ్ రాలేదు. మ్యాచ్ ఫినిష్ చేసిపోతున్నారు అసలు. అంటే అంత మంచి అటాకింగ్ వాళ్ళకు బౌలింగ్ ఉంది వాళ్ళకు. అండ్ ఓన్లీ శివం డుబే లాంటి వాళ్ళే జస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడడం అనేది నేను అనుకుంటాను కొంతవరకు. అంటే రోహిత్ శర్మ అన్నాడు కదా, శివన్ డుబే రియల్ గా చెప్పాలంటే ఈ కెన్ బి ఏ గుడ్ యూస్ఫుల్ బౌలర్ గా కూడా ఉపయోగపడతాడు. అతను మంచి క్యాచెస్ తీసుకుంటాడు, టాల్ గా ఉంటాడు కనుక అతన్ని అన్ఫార్చునేట్లీ ఓన్లీ ఇంపాక్ట్ ప్లేయర్ బ్యాటర్ గానే ఉపయోగిస్తున్నారు కానీ బట్ బౌలింగ్ స్కిల్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. సో అండ్ ధోని కూడా మంచి ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాడు. యూనో ఈస్ బీన్ ఇన్ గుడ్ ఫార్మ్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళకు రితురాజ్ గాక్వాడ్ యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. అండ్ ఒక న్యూజిలాండర్ను మిస్ అయినా కానీ, కాన్వే దూరం అయిపోయినా కానీ, ఒక న్యూజిలాండర్ మిచెల్ మనం చూసాం కదా 5 catches 50. అండ్ అతడు బౌలింగ్ కూడా చేయగలదు, అతనికి కూడా బౌలింగ్ రాలేదు అసలు యాక్చువల్గా. సో రచిన్ ఎప్పుడైతే పక్కకు పెట్టారో అతని పైన రెస్పాన్సిబిలిటీ పెరిగింది అండ్ ఇట్స్ రియల్లీ డూయింగ్ గుడ్ జాబ్ అండి. అజింక్య రహానే అఫ్కోర్స్ ఓపెనర్గా మరింత కొంచెం వాళ్ళకు సపోర్ట్ అందించాలి. ఇట్స్ డూయింగ్ అ గుడ్ జాబ్ బట్ అది సరిపోదు వాళ్ళకి అసలు. చెన్నై మిడిల్ ఆర్డర్ పైన లోవర్ ఆర్డర్ పైన కొంచెం ప్రెషర్ ఉండొద్దు అంటే శివం డుబే వచ్చేసరికి ఒక ఫ్రీ ప్లాట్ఫామ్ ఏర్పడాలి వాళ్ళకు. ఐ థింక్ వాళ్ళకు బ్యాటింగ్ లైనప్ ఉంది, బౌలింగ్ లైనప్ ఉంది. అండ్ ధోని యొక్క దాన్ని ఏమంటారు అక్కడ సజెషన్స్ ఆన్ ద గ్రౌండ్ యాక్చువల్లీ ఆల్వేస్ అవి ఎప్పుడు కూడా. మరి ఇప్పుడు ఫైనల్గా అంటే ఈ బ్యాటిల్ చూస్తుంటే ఏంటంటే ఒక పక్కనేమో ఆల్వేస్ వాళ్ళు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అదే క్రియేషన్, ఒక పక్కనేమో సెన్సేషన్ కొత్తగా వీళ్ళు అంటే అనుకోకుండా ఫామ్లోకి వచ్చి వీళ్ళు దుమ్ము దులుపుతున్నారు, హైయెస్ట్ రన్స్ కూడా చేంజ్ చేసి పెట్టారు కదా. సో మరి వీళ్ళిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ కంటెస్ట్ ఎవరిది పై చేయండి వచ్చంటారు? ఐ థింక్ పంజాబ్ చూడండి అన్ఫార్చునేట్లీ వాళ్ళకు ఐపీఎల్ చరిత్రలో కూడా ఓన్లీ వన్స్ వాళ్ళు ఫైనల్లో వెళ్ళారు. దట్ 10 సంవత్సరాలు అయింది, 2014 వాళ్ళు ఫైనల్. ఆ తర్వాత వాళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా లేవు అసలు. చాలా యూ కెన్ జస్ట్ కౌంట్ ఆన్ ఫింగర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ టోటల్గా చూసినట్లయితే. మంచి మంచి ప్లేయర్స్ ఆడుతున్నప్పటికీ కూడా వాళ్ళు విక్టరీ సాధించలేకపోతున్నారు. వాళ్ళు నేనేమనుకుంటానంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంబినేషన్స్ తోటే వాళ్ళు వెళ్ళాలి అసలు, ఎక్కువగా చేంజెస్ చేయకూడదు. ఎందుకంటే లివింగ్ స్టోన్ కూడా ఫామ్లో లేడు కనుక అతన్ని పక్కకు పెట్టేశారు. సికిందర్ రాజన్ ట్రై చేశారు, పక్కకు పెట్టేశారు. సో ఇప్పుడు నేను అనుకుంటాను వాళ్ళకు మెయిన్ ఎవరు అంటే జానీ బేస్టో యొక్క ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు. అండ్ బేస్టో ఇటు బ్యాటింగ్లో అటు రబడా బౌలింగ్లో ఒక మంచి స్పెల్ వేసినట్లయితే ఐ థింక్ దే కెన్ అంత బిగ్ టోటల్ చేంజ్ చేసిన తర్వాత ఒక్కసారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి. మేము ఎటువంటి టోటల్ అయినా చార్జ్ చేయగలుగుతాం, ఎటువంటి టోటల్ అయినా కానీ మేము క్రియేట్ చేయగలుగుతాం అన్నటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఆ మొమెంటమ్ను వాళ్ళు కొనసాగించాలి. అండ్ అప్పుడు చెన్నై పైన ప్రెషర్ ఉంటుంది. అండ్ అప్పుడు మీరు అన్నట్టుగా మరింత వైడ్ ఓపెన్ అయిపోతుంది తారక్. ఎందుకంటే ఇప్పుడు మిగతా టీమ్స్ కూడా ఇప్పుడు పంజాబ్కు కూడా ముంబై లాగానే ఛాన్సెస్ అంత చెప్పుకోదగ్గ కనపట్టలేదు. ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఎవ్రీ మ్యాచ్ గెలవాలి. ఎవ్రీ మ్యాచ్ గెలవడం ఎలా గెలవాలంటే నెట్ రన్ రేట్ మెయింటైన్ చేసుకుంటాం. మనం ఆ విషయం కూడా టచ్ చేయాలి. చెన్నై నెట్ రన్ రేట్ ప్లస్లో ఉంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ రిజల్ట్లో ఆల్ టీమ్స్కు కొన్ని 2 టీమ్స్కు ఈక్వల్ పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు ఆ సిచ్యువేషన్లో నేను అనుకుంటాను నెట్ రన్ రేట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెట్ రన్ రేట్లో కూడా చెన్నై చాలా పకడ్బందీగా ఉన్నారు. అంటే మైనస్లోకి వెళ్ళనివ్వలేదు ఇప్పుడు. అండ్ ఇప్పుడు మైనస్లో నుంచి ప్లస్లోకి రావాలి అంటే కూడా పంజాబ్ హ్యాస్ టు విన్ మ్యాచెస్ బై బిగ్ మార్జిన్స్ అని చెప్పి. సో అది ఆ ప్రెషర్ కూడా వాళ్ళపైన ఉంటుంది. మరి మీరు అన్నట్టు ఇంట్రెస్టింగ్ కంటెస్ట్లో ఎవరు పై చేయవద్దు అనేది చూద్దాము. మరి సో ఈ మ్యాచ్ పై మీ అనాలిసిస్ అందించినందుకు ధన్యవాదాలు సుధీర్.